హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే నాగవల్లి మధుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక మధు కూడా నాగవల్లిని ఎదిరించి మాట్లాడుతుంది. ఆంటీ, మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇంకొన్ని రోజుల్లోనే మా అమ్మ ఏ తప్పు చేయలేదని, మా అమ్మ నిర్దోషి అని మీ అందరికీ తెలిసేలా చేస్తాను. మ్యాడీకి మళ్ళీ నా మీద ప్రేమ కలిగేలా చేస్తాను. సిద్ధంగా ఉండండి ఆంటీ. చెప్పాను కదా, మీ నోటితోనే నేనే చిన్నినని మీరు అందరికీ చెప్పేలా చేస్తాను. ప్రిపేర్ అయ్యి ఉండండి ఆంటీ అని అంటూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోయి చూస్తుంది. ఏంటే, ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆంటీ, అయ్యింది ఎంగేజ్మెంటే కదా, పెళ్ళి కాదు కదా అని అనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మధు, సరే అండి, నేను చెప్పింది గుర్తుంది కదా, నేను చెప్పిన వాటికి అన్నిటికీ సిద్ధంగా ఉండండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధు మాటలు విని నాగవల్లికి చాలా కోపం వస్తుంది. ఇంత జరిగినా దీనికి పొగరు మాత్రం అస్సలు తగ్గలేదు. తొందరలోనే దీని పొగరు దించుతాను అని అనుకుంటుంది. మరోపక్క ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత దేవ గదిలో చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, చిన్ని చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. అది ఖచ్చితంగా ఈరోజు ఫంక్షన్కి వచ్చింది. నేనే తెలుసుకోలేకపోయాను. లేదు, ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఇన్ని రోజులు ఆ చిన్నికి నేను పార్వతిని చంపానన్న నిజం తెలీదని అనుకున్నాను. కానీ దానికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. నేనే పార్వతిని చంపి ఆ నేరాన్ని వాళ్ళమ్మ మీద వేశానని, వాళ్ళమ్మ జైలుకి వెళ్ళేలా చేశానని ఆ చిన్నికి తెలిసిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే ఏ క్షణమైనా నాగవల్లి ఎదురుపడి ఆ నిజాన్ని నాగవల్లితో చెప్తే నా పరిస్థితి ఏంటి? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇక ఆలస్యం చేయకుండా చిన్ని గురించి వెతికి పట్టుకోవాలి. ఆ నాగవల్లి కంట పడకముందే దాన్ని పైలోకానికి పంపించాలి అని చెప్పి దేవ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి అక్కడికి వచ్చి, ఏంటి బావా, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అనగానే, లేదు నాగవల్లి, నేను టెన్షన్ పడ్డమేంటి అని అంటూ ఉంటాడు. అదేంటి బావా, టెన్షన్ లేని ఏదీ లేదనుకుంటూనే టెన్షన్ పడుతున్నావు? ఏమైంది బావా? నువ్వు ఏ విషయమైనా నాతో చెప్పుకునేవాడివి, ఏ ప్రాబ్లం అయినా నా సలహాలు తీసుకునేవాడివి. కానీ ఏ విషయంలోనో నువ్వు చాలా బాధపడుతున్నావు, చాలా టెన్షన్ పడుతున్నావు. చెప్పు బావా, ఏంటా విషయం? నేనేమైనా హెల్ప్ చేస్తాను అని అంటుంది. ఇక దేవా, లేదు నాగవల్లి, అసలు నిజం చెప్తే హెల్ప్ చేయడం కాదు, నువ్వు నన్ను షూట్ చేస్తావు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఏం మాట్లాడవేంటి? ఏం లేదు నాగవల్లి, చెప్పాను కదా, ఏవో పార్టీ టెన్షన్స్. తొందరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇలాంటి టెన్షన్స్ ఎప్పుడూ ఉండేవి కదా, నీకెందుకులే అని అనగానే, సరే బావా, నీ ఇష్టం, ఏ విషయాన్నైనా కూడా లైట్గా తీసుకో బావా, ఇంతలా టెన్షన్ పడొద్దు, అంత మంచిది కాదు అని చెప్పి నాగవల్లి వెళ్ళిపోతుంది. లైట్గా కాదు నాగవల్లి, చాలా సీరియస్గా తీసుకోవాలి. తొందరలోనే ఆ చిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను అని దేవా అనుకుంటాడు. ఇక ఉదయం కాగానే మధు, మ్యాడీ అందరూ కూడా కాలేజీకి వెళ్తారు. మధు, మ్యాడీ కాలేజీలో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ మధుకి అప్పుడే చందు గుర్తొస్తాడు. అదేంటి, ఈరోజు చందు కనిపించలేదు, కాలేజీకి రాలేదా? ఒకసారి వెళ్ళి చందు క్యాబిన్లో చూడాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మ్యాడీ, ఇప్పుడే వస్తాను అని అనగానే, ఎక్కడికి మధు అని అంటాడు. అదే మ్యాడీ, చంద్రశేఖర్ గారు కనిపించలేదు, ఈ తన క్యాబిన్కి వెళ్ళి ఒకసారి మాట్లాడేసి వస్తాను అని అనగానే, అవును మధు, నేను కూడా ఆ శేఖర్ గురించి మర్చిపోయాను.
ఈ ఎంగేజ్మెంట్ హడావిల్లో నేను శేఖర్కి కూడా ఇంట్లో ఫంక్షన్ అని చెప్పలేకపోయాను. పద ఇద్దరం వెళ్ళి కలిసి మాట్లాడదాం. నేను తనని ఎంగేజ్మెంట్కి పిలువనందుకు సారీ కూడా చెప్పాలి కదా అని అనగానే, అలాగే మ్యాడీ పద వెళ్దాం అని మధు మ్యాడీ ఇద్దరూ కూడా చందు క్యాబిన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి చందు అక్కడ ఉండడు. దాంతో మధు మ్యాడీ షాక్ అయిపోతారు. ఇదేంటి మ్యాడీ, శేఖర్ రాలేదేంటి అని అనగానే, నేను అదే చూస్తున్నాను మధు, రాకపోవడం ఏంటి, తను ప్రతిరోజు కాలేజ్కి వస్తాడు కదా అని అనుకుంటూ అటుగా వెళ్తున్న ప్యూన్ కనిపిస్తాడు. హలో అని పిలవగానే, చెప్పండమ్మా అని అంటాడు. అదేంటి శేఖర్ గారు రాలేదేంటి, లీవ్లో ఉన్నాడా అని అనగానే, లేదు మేడం, శేఖర్ గారిని ఉద్యోగంలో నుండి తీసేశారు అని చెప్పగానే మధు మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, శేఖర్ గారిని ఉద్యోగంలో నుండి తీసేయడం ఏంటి, తనేం తప్పు చేశాడు అని అనగానే, అదే సార్, కొన్ని రోజుల క్రితం మన కాలేజ్లో క్వశ్చన్ పేపర్ లీక్ విషయం జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చంద్రశేఖర్ గారిని ఉద్యోగం నుండి తీసేశారు. ఇంకో 20 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే తన జాబ్ పర్మనెంట్గా తీసేస్తామని చెప్పారు అని అనగానే మధు మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఇదేంటి మ్యాడీ ఇలా జరిగింది, ఎవరో చేసిన తప్పుకి పాపం శేఖర్ గారిని ఇలా ఉద్యోగం నుండి తీసేయడం ఏంటి, పాపం అసలే తను చాలా సెన్సిటివ్, ఎంత బాధపడుతున్నాడో ఏంటో అని అనగానే, అవును మధు, ఎవరో చేసిన తప్పుకి పాపం శేఖర్ గారిని ఇలా బాధ పెట్టడం బాగోలేదు, ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడో ఏంటో, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాలి అన్నా వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలీదు అని అనగానే, మ్యాడీ చంద్రశేఖర్ గారి ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, పద వెళ్దాం అని అనగానే, అలాగా మధు పద వెళ్దాం అని చెప్పి మధు మ్యాడీ ఇద్దరూ కూడా చందుతో మాట్లాడడం కోసం సరళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి చందు హాల్లో కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సరళ అక్కడికి వచ్చి, ఏంటి నాన్న ఇలా తిండి తిప్పలు మానేసి బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు, ఉద్యోగం పోయినప్పటి నుండి నువ్వేమీ తినడం లేదు, కాస్త భోజనం చేదురా నాన్న అని అంటూ ఉంటే అప్పుడే మధు మ్యాడీ అక్కడికి వస్తారు. ఇక చందు, లేదమ్మా ఆకలిగా లేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే మధు మ్యాడీ రావడం చూసి, మ్యాడీ మధు మీరా రండి అని చెప్పగానే ఇక వాళ్ళు లోపలికి వచ్చి కూర్చుంటారు. అమ్మ, తను మధు, నీకు తెలుసు కదా, తనేమో మ్యాడీ చాలా మంచి స్టూడెంట్తో పాటు నాకు మంచి ఫ్రెండ్ కూడా అని అనగానే ఇక సరళ వాళ్ళిద్దరికీ నమస్కారం చేస్తుంది. మీరు కూర్చోండి బాబు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని సరళ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటుంది. ఇక మ్యాడీ చందుతో మాట్లాడుతూ, సారీ శేఖర్ అని అనగానే, దేనికి మ్యాడీ, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి, అదే నిన్ను ఉద్యోగంలో నుండి తీసేశారని ఇందాకే మాకు తెలియగానే నీతో మాట్లాడడం కోసం వచ్చాను, అసలేంటి శేఖర్ ఇదంతా అని అనగానే, అదే మ్యాడీ, కొన్ని రోజుల క్రితం మన కాలేజీలో క్వశ్చన్ పేపర్ లీక్ చేశారు కదా, ఆ లోహి మీ మర్దలు శ్రేయ, ఆ విషయంలో నా అజాగ్రత్తే కారణమని, నా నిర్లక్ష్యమే కారణమని నన్ను కాలేజ్ యాజమాన్యం డ్యూటీలో నుండి తీసేశారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే పర్మనెంట్గా తీసేస్తారని చెప్పారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చందు బాధపడుతూ ఉంటే సరళ అక్కడికి వచ్చి, చూడండి బాబు, వాడు ఎంత బాధపడుతున్నాడో, ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండేవాడు కాదు, ఎప్పుడు డ్యూటీ కాలేజ్ అని ఎప్పుడు పని చేసుకుంటూ ఉండేవాడు, అలాంటి వాడు ఒక్కసారే పని లేకపోయేసరికి వాడు చాలా బాధపడుతున్నాడు, వాడిని అలా చూడలేకపోతున్నాము అని అనగానే ఇక మధు మ్యాడీ చాలా బాధపడుతూ ఉంటారు. చందు, మీరేం బాధపడకండి, తొందరలోనే మళ్ళీ నీ జాబ్ నీకు వచ్చేలా చేస్తాను అని అనగానే ఇక చందు, ఎలా చేస్తావు మ్యాడీ, అది ఇంపాసిబుల్, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే లోహి మీ మర్దల్ ఇద్దరు కూడా
తప్పు మాదే అని ఒప్పుకోవాలి. నా బదులు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అప్పుడే నన్ను మళ్ళీ డ్యూటీలోకి తీసుకుంటారు అని అనగానే, అవును శేఖర్, తప్పు చేసింది లోహి శ్రేయ. క్వశ్చన్ పేపర్ లీక్ చేయాలని చూశారు. అందులో నీ తప్పేముంది? నేను వాళ్ళతో చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తాను. నువ్వేం టెన్షన్ పడకు చందు అని మ్యాడీ ధైర్యం చెప్తూ ఉంటే, మధు కూడా అవును చందు, మ్యాడీ చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. నువ్వు ఇక టెన్షన్ పడకు, భోంచెయ్యి అని మధు చెప్తూ ఉంటే, ఇక చంద్ర కూడా సరే మధు, మీలాంటి మంచి ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉన్నాక నాకు ఇంకేమవుతుంది అని అంటూ ఉంటే, ఇక సరళ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. బాబు, ఇంతసేపు వాడి మొహం చూడలేకపోయాను. ఇప్పుడు మీరొచ్చాక వాడి మొహం సంతోషంతో నిండిపోయింది. నిజంగా మీరు మా వాడికి ఫ్రెండ్స్గా దొరికినందుకు వాడు చాలా అదృష్టవంతుడు అని అంటూ ఉంటే, అయ్యో అలా కాదండి, చందు లాంటి మంచి మనిషి నాకు మధుకి ఫ్రెండ్గా దొరికినందుకు మేము చాలా లక్కీ అని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక మ్యాడీ మధు అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత, మ్యాడీ, ఇందాక చందుకి మాటిచ్చావు, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? ఏముంది మధు, తప్పు చేసింది లోహి శ్రేయ. వాళ్ళిద్దరికీ చెప్పి కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడమని చెప్తాను. తప్పు వాళ్ళదే అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ శేఖర్ గారిని డ్యూటీలోకి తీసుకుంటారు. నువ్వేం టెన్షన్ పడకు మధు, అది నేను చూసుకుంటాను అని అనగానే, థ్యాంక్ యూ మ్యాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. ఏంటి మధు, నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పడం ఏంటి? తను మన ఫ్రెండ్, తనని కాపాడుకోవడం మన బాధ్యత అని మ్యాడీ అంటూ ఉంటే మధు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే లోహి శ్రేయ ఇద్దరు గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మ్యాడీ శ్రేయాల పెళ్లి గురించి అన్ని ఏర్పాట్లు, మేకప్, శారీస్, జ్యువెలరీ, అన్ని విషయాల గురించి లోహి శ్రేయ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మ్యాడీ చందు విషయం లోహి శ్రేయాలతో మాట్లాడాలి అని శ్రేయ గది దగ్గరికి వస్తాడు. మ్యాడీ అక్కడికి రావడం చూసి లోహి శ్రేయ ఇద్దరు షాక్ అయిపోతారు. శ్రేయ, మ్యాడీ నీతో మాట్లాడడానికి వచ్చాడట్టుంది, నేను వెళ్తాను అని చెప్పి లోహి అంటూ ఉంటే శ్రేయ సిగ్గుపడుతూ ఉంటుంది. మ్యాడీ, నువ్వు శ్రేయ కోసం వచ్చావు కదా, శ్రేయతో మాట్లాడు, నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటే, లేదు లోహి, నేను మీ ఇద్దరితో కలిపి మాట్లాడాలి అని అనగానే లోహి శ్రేయ షాక్ అయిపోతారు. ఏంటి మ్యాడీ, మాతో మాట్లాడాలా? అవును లోహి, పద అని చెప్పి ఇక ముగ్గురు రూమ్లో ఉంటారు. మ్యాడీ డోర్ లాక్ చేస్తాడు. అది చూసి శ్రేయకి లోహికి ఏమీ అర్థం కాదు. ఏంటి బావా, మాతో ఏం మాట్లాడాలి, అంత సీక్రెట్ విషయం అని అనగానే, మీరు క్వశ్చన్ పేపర్ లీక్ చేశారు కదా, ఆ విషయం గురించి మాట్లాడాలి అని అనగానే లోహి శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి మ్యాడీ, ఆ ఇన్సిడెంట్ ఎప్పుడో జరిగిపోయింది కదా, అప్పుడు మాకు తెలియక ఆ తప్పు చేశాము, దాని గురించి ఇప్పుడేం మాట్లాడాలి అని అనగానే, చూడలేహి, మీరు తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే. మీరు చేసిన తప్పు వల్ల పాపం అక్కడ చంద్రశేఖర్ గారి జాబ్ పోయి ఇంట్లో బాధపడుతూ కూర్చున్నాడు. ఇంకో 10 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే పర్మనెంట్గా జాబ్లో నుండి తీసేస్తానని కాలేజ్ వాళ్ళు చెప్పారంట అని అనగానే ఇక లోహి శ్రేయ షాక్ అయిపోతారు. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు బావా అని అడుగుతుంది. ఇంకా అర్థం కాలేదా శ్రేయ, మీరే కాలేజ్ బోర్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పంతా మీదే అని, ఇందులో చంద్రశేఖర్ గారికి ఎలాంటి సంబంధం లేదని మీరే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అలా చెప్తే చంద్రశేఖర్ గారిని మళ్ళీ డ్యూటీలోకి తీసుకుంటారు అని అనగానే లోహి శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక లోహి, అది కాదు మ్యాడీ, అది ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళి ఇదంతా చెప్తే వాళ్ళు మమ్మల్ని కాలేజ్ ఎగ్జామ్స్ కూడా రాయనివ్వరు అని అనగానే, లోహి, ఇంకా మనకి ఫైనల్ ఎగ్జామ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం ఈ ఎగ్జామ్ రాయనిస్తారు. కానీ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే తన జాబ్ పర్మనెంట్గా పోతుంది. అందుకే రేపు నువ్వు శ్రేయ ఇద్దరు కాలేజ్ వాళ్ళతో మీదే తప్పని ఒప్పుకోవాలి అని అనగానే ఇక లోహి శ్రేయ షాక్ అయిపోతారు. మ్యాడీ అలా మాట్లాడేసరికి, చెప్పండి, ఏం మాట్లాడరేంటి
అని అనగానే సరే బావా సరే రేపు మేము కాలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పంతా మాదే అని ఒప్పుకుంటాము అని శ్రేయ అంటుంది. ఇక లోహి కూడా అవును మేడీ నువ్వు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి లోహి అనగానే ఓకే గుడ్ అని చెప్పి మేడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లోహి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇప్పుడేం చేయాలి? రేపు నేను చంద్రశేఖర్ మా అన్నయ్య అని కాలేజీలో చెప్పాలా? అలా చెప్తే అందరికీ తెలిసిపోతుంది అని లోహి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క మధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. చందు ప్రాబ్లం మేడీ చూసుకుంటాను అని చెప్పాడు. ఇప్పుడు నేను అమ్మ గురించి ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? ఏం చేస్తే అమ్మ నిర్దోషి అని నిరూపణ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మధు ఫోన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎవరు ఈ టైంలో చేస్తున్నారు అని చూసేసరికి ఆ ఫోన్ కాల్ చేసేది నయని. నయని ఫోన్ చేయడం చూసి ఇదేంటి నయని ఆంటీ ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి ఆంటీ చెప్పండి ఆంటీ అని అనగానే అమ్మ మధు నీకొక గుడ్ న్యూస్ అమ్మా అని అంటుంది. ఏంటా ఆంటీ? అదేనమ్మా చెప్పాను కదా మీ అమ్మ కేసుకు సంబంధించిన ఫైల్ సూపరింటెండెంట్ కాడ ఉంటుంది అని. సూపరింటెండెంట్ నిన్ననే ఫారెన్ నుండి ఇండియాకి వచ్చారు అని చెప్పగానే మధు చాలా సంతోషపడుతుంది. ఏంటంటే మీరు అనేది? అవునమ్మా నువ్వు రేపే వెళ్ళి సూపరింటెండెంట్ గారిని కలిస్తే మీ అమ్మ కేసుకి సంబంధించిన అన్ని వివరాలు నీకు తెలుస్తాయి. మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చమ్మా అని అనగానే ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది. ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ, మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. రేపే నేను ఆ సూపరింటెండెంట్ కాడికి వెళ్ళి కలిసి మాట్లాడతాను అని అనగానే సరేనమ్మా ఇంకేమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి అని నయని ఫోన్ కట్ చేస్తుంది. ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది. స్వామి నాకు మా అమ్మ నిర్దోషి అని నిరూపించే దారి చూపించావా? రేపు ఉదయమే వెళ్ళి సూపరింటెండెంట్ గారిని కలిసి అన్ని విషయాలు తెలుసుకుంటాను అని మధు అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మధు స్వప్న ఇద్దరు కూడా ఆ సూపరింటెండెంట్ని కలవడం కోసం వెళ్తారు. ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్తూ ఉంటే వాచ్మెన్ అడ్డుకుంటాడు. ఎవరమ్మా మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? మేడం ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, లోపలికి ఎవరిని రానివ్వద్దన్నారు అని అనగానే ప్లీజ్ అండి ఒక్కసారి మేడం గారిని కలిసి వెళ్తాము, అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని మధు బ్రతిమలాడుతూ ఉంటుంది. లేదమ్మా మేడం గారు ఫారెన్ నుండి నిన్నే వచ్చారు, చాలా ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు, ఇప్పుడు ఎవరిని కలవడానికి కుదరదు అని వాదన చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా సూపరింటెండెంట్ కిటికీలో నుండి చూస్తుంది. వాచ్మెన్ ఏంటి ఎవరితోనో గొడవ పడుతున్నారు, ఎవరై ఉంటారు అని వాచ్మెన్కి ఫోన్ చేస్తుంది. ఇక వాచ్మెన్ చెప్పండి మేడం అని అనగానే ఎవరు వాళ్ళు అని అడుగుతుంది. మిమ్మల్ని అర్జెంటుగా కలిసి ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇందాకటి నుండి నాతో వాదన చేస్తున్నారు మేడం, నేను ఎంత చెప్పినా వినడం లేదు అని అనగానే అలాగా సరే వాళ్ళని పంపించు మాట్లాడతాను అని చెప్తుంది. ఇక వెంటనే వాచ్మెన్ చూడండి ఇక వెళ్ళండి మేడం రమ్మని చెప్పింది అని అనగానే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అని మధు స్వప్న ఇద్దరు కూడా సూపరింటెండెంట్ గారితో మాట్లాడడానికి వెళ్తారు. ఇక సూపరింటెండెంట్ మధుని చూసి ఎవరమ్మా మీరు, నాతో ఏం పని అని అనగానే మేడం నా పేరు చిన్ని, హైదరాబాద్లో ఖైదీ కావేరి కూతుర్ని అని చెప్పగానే ఇక సూపరింటెండెంట్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా లేచి నిల్చుంటుంది. అది చూసి మధు మేడం అని అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు కావేరి కూతురు చిన్నివా అని అనగానే అవును మేడం నేను కావేరి కూతురు చిన్నిని అని అంటుంది. ఎంత పెద్దదాని అయ్యావమ్మా అని అంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. చెప్పమ్మా నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. మేడం మా అమ్మ గురించి మీతో మాట్లాడాలి. మా అమ్మ ఆ తప్పు చేసింది అంటే, హత్య చేసింది అంటే మీరు నమ్ముతున్నారా అని అనగానే లేదమ్మా మీ అమ్మ ఆ తప్పు చేయలేదు, ఎవరో కావాలని మీ అమ్మని ఇందులో ఇరికించి సాక్ష్యాలు సృష్టించి శిక్ష పడేలా చేశారు అని అనగానే ఇప్పుడు దేనికమ్మా ఆ విషయాలన్నీ అడుగుతున్నావు అని అంటుంది. మేడం
మా అమ్మ ఏ తప్పు చేయలేదు, తను దోషి అని ముద్రపడి హంతకురాలని ఈ సమాజం అంటుంది. నేను మా అమ్మ ఏ తప్పు చేయలేదని, నిర్దోషి అని నిరూపించాలనుకుంటున్నాను. దానికి మీ హెల్ప్ కావాలమ్మా అని అనగానే సూపరింటెండెంట్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వనేది? అవును మేడం, మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే మీరే నాకు హెల్ప్ చేయాలి. మా అమ్మ కేసుకి సంబంధించిన ఆ ఫైల్ నాకు కావాలి. అసలు అందులో సాక్షులు ఎవరు, ఎలాంటి క్లూల మీద, ఎలాంటి సాక్ష్యాల మీద మా అమ్మని నేరం చేసిందని శిక్ష వేశారో నాకు తెలియాలి మేడం అని అనగానే ఇక సూపరింటెండెంట్ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? అదేనమ్మా, ఇలాంటి ఫైల్స్ ఎవరికీ చూపించకూడదు అని అనగానే ప్లీజ్ మేడం మీకు దండం పెడుతున్నాను, నా బాధ అర్థం చేసుకోండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. సరేనమ్మా, ఆ ఫైల్ చాలా సంవత్సరాల కిందిది కాబట్టి దాన్ని వెతికి పెడతాను, రేపొచ్చి ఫైల్ని కలెక్ట్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పగానే ఇక మధు స్వప్న చాలా సంతోషపడతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, వస్తాను అని చెప్పి మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సూపరింటెండెంట్ పాపం తన తల్లి నిర్దోషి అని నిరూపించడానికి ఈ అమ్మాయి చాలా కష్టపడుతుంది. తనకి మన వంతుగా ఏదో ఒక సాయం చేయాలి. ముందు కావేరీ కేసుకి సంబంధించిన ఫైల్ ఎక్కడుందో వెతికి చూడాలి అని సూపరింటెండెంట్ అనుకుంటూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.